హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటంటే మనమైతే సరోజినీ నగర్ మార్కెట్లో ఉన్నామండి, ఢిల్లీలో. సో ఈ మార్కెట్ వచ్చేసి మంచి చీప్ మార్కెట్ అనమాట. అసలు నేనైతే చాలా ఐటమ్సే కొన్నాను. బాగా చీప్గా ఉన్నాయి. క్వాలిటీ ఇప్పుడు చీప్గా ఉంది కదా, క్వాలిటీ బాగోదు అని అనుకోవడానికి లేదు. క్వాలిటీ కూడా బాగుంది అండ్ చీప్గా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ టు జెడ్ దొరికేస్తాయి అన్నమాట. బొట్టు బిళ్ళ నుంచి కింద చెప్పుల దాకా మొత్తం ఏ టు జెడ్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నేనైతే బాగా బై చేశాను, అలాగే మా తోడుకోళ్ళు కూడా బై చేసుకుంది. సాత్విక్ కూడా తీసుకున్నాను నేను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అని చూడనమాట. మీకు చూడడానికి చాలా ఉంది, నాకు చూపించడానికి కూడా చాలా ఉంది. మీరు పేషెన్స్తో చూస్తే కంపల్సరీ నేను మొత్తం చూపించేస్తాను. మీకు ఒక ఐటెం కావాలి అని అనిపిస్తే డెఫినెట్లీ ఆ ఐటెం అక్కడ ఉంటుంది. అవి అంత బాగుందన్నమాట అక్కడ. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి నైట్ 10-10:30 వరకు ఓపెనింగ్లోనే ఉంటుందండి, మార్నింగ్ నుంచి. అంటే మార్నింగ్ అంటే 11-11:30 ఆ టైంకి అయితే ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట. నాకైతే బాగా నచ్చాయి. ఏంటి అసలు చూడండి, ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ 100కేనంట. బట్ అవి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనుకోండి. 100కి కాబట్టి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే రీజనబుల్గానే అనిపించింది. బట్ అవి అంత క్వాలిటీగా కూడా అనిపించలేదు. అందుకే నేను ఇంకో చోట కూడా చూశాను. ఇంకో చోట అయితే 350 అలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మంచి క్వాలిటీ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మొత్తం ఎలా అంటే ఇప్పుడు 50 రూపీస్కి కూడా వచ్చేస్తుంది అనమాట. అక్కడ డ్రెస్ ఏంటి, నైట్ డ్రెస్సెస్ ఏంటి, టాప్స్ ఏంటి, లెగ్గిన్స్ ఏంటి, ప్లాజా ఫ్యాంట్స్ ఏంటి, చిన్నపిల్లలి ఫ్రాక్స్ ఏంటి, మొత్తం అన్నీ 50, 100, 150, 250 అంతేనండి. స్టార్టింగ్ రేట్ అయితే 80 రూపీస్ అలా ఉన్నాయి. ఎండింగ్ రేట్ అయితే 250 కంటే ఎక్కువ అయితే లేవు. మీకు నేను చూపిస్తున్న మొత్తం అన్నీ 250 కంటే ఎక్కువ అయితే ఒక్కటి కూడా లేదు. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి, కావాలంటే 250కి ఎక్కువ అయితే లేదు, నేనైతే నిజం చెప్తున్నాను. సో మీకేమన్నా 250 కంటే ఎక్కువ కనిపిస్తే మీరే చెప్పండి. సో మొత్తం మాల్కి వెళ్ళాం కదా మేము. ఫస్ట్ అయితే యాంబియన్స్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. సో యాంబియన్స్ మాల్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 45 మినిట్స్ అండి. మేము 7:30 అలా అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. సో 10 వరకు అక్కడే ఉన్నాము. బట్ నిజంగా ఇంకా సరిపోలేదన్నమాట మాకు టైము. అసలు తక్కువ చూసాము, చాలా తక్కువ చూసాము. ఇంకా చాలా మార్కెట్ ఉందంట. ఇంకా టైం అయిపోయింది, అందరూ క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి మేము వచ్చేసాం. కానీ లేదా ఇంకా ఉండేవాళ్ళం. మేమేమనుకున్నాము అని అంటే 12 వరకు ఉంటుందంట, నైట్ మిడ్-నైట్ అని చెప్పి మా తోటికోడలు అన్నదన్నమాట. సో ఓకే 12 వరకు ఉంటుంది కదా, సో పర్లేదులే లేట్గా వెళ్ళినా అని చెప్పి మేము 7:30 ఆ టైంకి అయితే వెళ్ళాము. బట్ 10కి క్లోజ్ అంట అక్కడ. సో అందుకని చెప్పి ఇంకా మాకెంతవరకు చూపించడం కానీ మేము చూడడం కానీ జరిగిందో అంతవరకు చూపిస్తున్నాను. ఎంతవరకు చూపించానో అంతవరకు కూడా మంచి రీజనబుల్ కాస్టెస్ చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ ఫ్రాక్స్ ఏంటి, టాప్స్ ఏంటి, అసలు మైండ్ పోయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జెర్కిన్స్ తీసుకున్నాం అనమాట, మా హస్బెండ్ నేను. ఢిల్లీ కదా, చాలా చలిగా ఉందన్నమాట అక్కడ. సో ఇంకా ఉంటాం కదా, ఎలాగో మనకి లేవు కదా అని చెప్పి తీసుకున్నాము. వెళ్ళి అడిగామన్నమాట ఎంత అని చెప్పి. 50 అన్నారు. అసలు జెర్కిన్స్ 50 ఏంటి, అసలు నమ్మబుద్ధి కూడా వేయలేదన్నమాట. అండ్ నైట్ 10 అయిపోయింది, వాళ్ళంతా క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బేరం పోగొట్టుకోవడం ఇష్టం లేక 50 అని చెప్పారనమాట. సో ఇద్దరం తీసుకున్నాము. 100 అయింది అక్కడ. అసలు ఇప్పటికీ కూడా నాకు నమ్మబుద్ధి వేయట్లేదనమాట. అది 50 ఏంట్రా బాబు అని అనుకున్నాను. ఎందుకు అని అంటే ఆ జర్కిన్ అంటే అందరికీ తెలుసు కదా, బాగా దల్సర్గా పెద్దగా అయితే ఉంటుంది. సో అది 50 ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పోనీలే వచ్చింది తీసుకుందాం, సవక అంటారు కదా. సో నేను ఇంకొక టాప్ అయితే తీసుకున్నాను ఇక్కడ, జీన్స్ టాప్ అనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది.
150 250 నాకు ఐడియా లేదు, అది తీసుకొని చాలా రోజులు అయిపోయింది కదా. సో 150 అనుకుంటున్నాను, మేబీ నేనైతే 150 అనుకుంటున్నాను. సో జీన్స్ టాప్ 150 ఏంట్రా బాబు అని అనుకున్నాను. అసలు ఎక్కడా రాదు. పోనీ క్వాలిటీ లేదా అంటే క్వాలిటీ ఉందన్నమాట. మా కో సిస్టర్ కూడా, తోటికోడలు కూడా ఒకటి తీసుకుందంట టాప్ బయట ఎక్కడో, అది 900 ఎంతో అని అంట. సో ఇక్కడేమో చూస్తే 150, అక్కడేమో 900 బయట, సేమ్ క్వాలిటీ సేమ్ ఉంది అని అంటే మరి ఇక్కడ పర్చేస్ చేసుకోవడానికి చాలా బాగుందండి. అండ్ నన్ను అడిగితే ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసేసుకొని మీరు అక్కడికి వెళ్ళి మేబీ అలా కూడా ఉండే ఉంటారు. కొంతమంది వచ్చి పర్చేస్ చేసుకొని ఇంటి దగ్గర కూడా బై చేసుకోవచ్చు. మేబీ కొంతమంది అలా ట్రై చేసే ఉంటారు. ఎవరైనా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏమన్నా మీకు బిజినెస్ పెట్టుకోవాలి అలాంటిది ఏమన్నా ఆశ ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి బై చేసుకోవడం మస్తు బెటర్ అనమాట నిజంగా. అండ్ లోపల కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్స్కి వెళ్తే కనుక అవి మళ్ళీ రేట్లు ఎక్కువ. నార్మల్గా బయట ఇవంతా అసలు అంచనాకి తగ్గట్టే లేదండి. అసలు 30 ఏంటి, 40 ఏంటి, 50 ఏంటి, షాక్ అనమాట మేమైతే. ఏంటి ఇంత తక్కువ అని చెప్పి. చెప్పుల నుంచి అసలు చెప్పులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ కూడా మేము తీసుకున్నాము. గర్ల్స్ అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, చెప్పులు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నెయిల్ పాలిషెస్, మళ్ళీ మేకప్ కిట్స్, లిప్స్టిక్స్, అసలు లేదంటూ ఏం లేదనమాట. ఇంట్లో పెట్టుకునే డెకార్ ఐటమ్స్, కప్పులు, టీ కప్పులు, బాటిల్స్, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట, A to Z. అండ్ స్టోర్స్లోనే కాకుండా నార్మల్గా బయట తిరుగుతూ కూడా అమ్మేస్తున్నారనమాట. వాళ్ళైతే మన దగ్గరికి వచ్చి మనల్ని వదలట్లేదు, తీసుకోండి అని చెప్పి అస్సలు వదలట్లేదు. సో నేనైతే బాగానే చూపిస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా వీడియో వస్తూ ఉంటుంది, తప్పకుండా అయితే చూసి ఎంజాయ్ చేసేయండి.